రేపు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నారు. ఇక రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పనులు జరిగాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తర్వాత రాజధాని పనులను ఆగిపోయాయి. ఇక తిరిగి ప్రభుత్వం రావడంతో మరోసారి పనుల పరిశీలనకైతే వెళ్లనున్నాయి. నిన్న పోలవరం పనులనైతే చంద్రబాబు పరిశీలించారు. అందరికీ నమస్కారాలండి. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు. మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి కూల్చేసిన ప్రజావేదికని ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్దాక్ష్యంగా. అది ప్రజల సొమ్ముతో కట్టింది, ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది. అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్ స్టోన్ ఎక్కడైతే వేసామో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం, మోడీ గారు వారి ద్వారా ఫౌండేషన్ స్టోన్ ఇచ్చాము. ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత వచ్చి మినిస్టర్లు, తర్వాత వచ్చి జడ్జెస్ ఆ క్వార్టర్స్ విజిట్ చేయటం. అక్కడి నుంచి మళ్ళా అధికారుల కోసం నిర్మించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి అవన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసి తర్వాత ఏదైతే చివరగా సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది. దాని మీద సిఆర్డీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది. సిఆర్డీ ఆఫీస్ దగ్గర ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రాం రేపు డిజైన్ చేయడం జరుగుతుంది.